మనం చాలా సాధించాలనుకుంటారండి. అయితే రాత్రి నిద్రపోతాం. పొద్దున ఎప్పుడు నిద్రలేస్తున్నాం? తెల్లవారిందని తెలుసు. లేవటానికి ముందు మనకు తెల్లవారిందని తెలిసినా లేవాలని అనిపించకపోవడానికి కారణం చాలా కారణాలున్నాయి. నంబర్ 1 ఏంటంటే నైట్ డిజిటల్ డిస్ట్రాక్షన్. ఇందులో అసలు మొబైల్ ఫోన్‌ను చూస్తున్న వాళ్ళు, మొబైల్ ఫోన్‌ను విపరీతంగా స్క్రోల్ చేస్తున్న వాళ్ళకి తెలీదేమో, చాలా కొత్త టర్మినాలజీ వచ్చింది ఈ అడిక్షన్ వల్ల. దీన్నే డూమ్ స్క్రోలింగ్ అంటారు. రాత్రిపూట చీకట్లో లైట్లన్నీ ఆఫ్ చేసి, దుప్పట్లో మీరెప్పుడైతే మొబైల్ ఆన్ చేసి, ఆ బ్లూ లైట్‌కి ఎప్పుడు ఎక్స్‌పోజ్ అవుతారో, మెలటోనిన్ అన్న ఒక హార్మోన్ కంటిలో నిద్రకు చాలా అవసరమైన ఆ హార్మోన్ ప్రొడక్షన్ అయిపోతుంది. నిద్ర రాదు. అది మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వాలంటే డార్క్‌నెస్ ఉండాలి. డార్క్‌నెస్‌కి అవకాశమే ఇవ్వం. తర్వాత చాలామంది ఈ అడిక్షన్‌లో భాగంగా డూమ్ స్క్రోలింగ్ అంటారు. డూమ్ స్క్రోలింగ్ అంటే కంటిన్యూస్‌గా ఒక బ్యాడ్ న్యూస్‌ని, ఒక నెగెటివ్ న్యూస్‌ని, స్ట్రెస్‌ని ఎక్కువగా ఇచ్చే న్యూస్‌ని స్క్రోలింగ్ చేస్తూ, చూస్తూ ఉండటం వల్ల, అదే న్యూస్ ఆలోచన వల్ల రాత్రి పడుకునేటప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ డోర్ తెరుస్తుంది. పడుకునే ముందు మీరేం చూశారు? ఏం ఆలోచించారు? ఎవరితో మాట్లాడారు? ఏం చదివారు? చాలా ఇంపార్టెంట్. అవన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. రాత్రి కలలొచ్చాయంటే అర్థం ఏంటంటే, మీరు ఏం కన్జ్యూమ్ చేశారు? ఏ కంటెంట్ కన్జ్యూమ్ చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ మొబైల్ అడిక్షన్ వల్ల అసలు ఒక మనిషిని నిజంగా పోగొట్టుకుంటే ఎంత కంగారు పడతారో, ఒక ఫోన్ కనిపించకపోతే మనిషిలో అంతే కంగారు కనిపిస్తుందంట. ఈ డిజిటల్ అడిక్షన్స్‌తో చాలామంది స్టూడెంట్స్ నిద్ర లేవడం అన్నది మొదటి ప్రాబ్లమ్‌తో స్టార్ట్ అవుతే, ఆ తర్వాత డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. ఏంటి? తాము ఏ లైఫ్ అయితే జీవిస్తున్నారో సోషల్ మీడియాలో కనిపించే లైఫ్ ఒరిజినల్ అని, అట్లాంటి జీవితం కావాలని ఎక్కువగా ఆశపడి, భ్రమపడి ఈ సోషల్ మీడియా వెనకాల పడుతుంటారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి జీవితం నిజం కాదు. రియాలిటీ ఏంటంటే మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నదే. మీరు చూస్తున్న ప్రతి ఫోటో వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా ఫోటోలు తీశారనుకోండి, తీస్తే ఏం చేస్తారు? మంచి ఫోటో సెలెక్ట్ చేసి దాన్ని పోస్ట్ చేస్తారు. ఈ మంచి ఫోటోను పంపించే ముందు 4, 5 బ్లర్డ్ ఫోటోలో, ఔట్ ఆఫ్ ఫోకస్ వచ్చిన ఫోటోలో, ఎన్‌జీ ఫోటోలో ఉంటాయి. అయితే ఒక్కదాన్నే ఎందుకు సెలెక్ట్ చేసి పంపిస్తారు? అంటే 5 ఫోటోలు సరిగ్గా రాకపోతే ఆరో ఫోటో బాగున్నదాన్నే పోస్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో మీకు కనిపించే జీవితం పికప్ చేసి, చాలా జాగ్రత్తగా పిక్ చేసి, బాగున్న ఫోటోలు మాత్రమే పోస్ట్ చేస్తున్నారు తప్ప, అది సంపూర్ణమైన జీవితం కాదు. సో, సోషల్ మీడియాలో మనం అట్రాక్ట్ అవుతున్న సంఘటనలు, అట్రాక్ట్ అవుతున్న పిక్చర్‌లు, లైఫ్ స్టైల్స్‌ని నిజం అనుకునే భ్రమపడుతూ, అలాంటి లైఫ్ స్టైల్స్ కోసమే మనం స్క్రోలింగ్ చేస్తూ ఉంటున్న చాలామంది యూత్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఇది ఒక పెద్ద కారణం. ఓకే. నిద్ర లేవడం గురించి మాట్లాడదాం. నిద్ర లేవాలని అనుకుంటే పొద్దున్నే తెల్లవారుతుంది. వెంటనే మైండ్‌కి తెలుస్తుంది తెల్లవారింది. ఇక నిద్ర లేవాల్సిన టైం ఉంది. అలారం మోగుతుంది అని. చాలామంది మీరు చూడండి ఎన్ని గంటలకు నిద్ర లేవాలో అలారం పెట్టుకుంటారు. కానీ ఆ అలారం ఒకప్పట్లాగా రింగ్ బెల్ సౌండ్ వచ్చే అలారం కాదు. ఇవన్నీ మొబైల్ ఫోన్‌లో ఉంటాయి. మొబైల్ ఫోన్‌లో అలారం సెట్ చేస్తారు. ఆ మొబైల్ ఫోన్ ఎక్కడుంటుంది? పక్కనే ఉంటుంది. దిండు కింద ఉంటుంది. చేతికి అందుబాటులోనే ఉంటుంది. రాత్రి ఎప్పుడైతే మీరు తెల్లవారుజామునో ఎప్పుడో మీరెప్పుడైతే ఫిక్స్ చేశారో అలారం, ఆ టైంలో అలారం రింగ్ అవుతూనే ఆటోమేటిక్‌గా చెయ్యి సబ్‌కాన్షియస్‌గా వెళ్ళి ఆ మొబైల్ ఫోన్‌ను పట్టుకొని ఎక్కడ స్నూజ్ బటన్ ఉందో ఆ స్నూజ్ బటన్‌ని నొక్కుతారు. నొక్కి ఏమనిపిస్తుందంటే మైండ్‌కి ఒక్క 5 నిమిషాలు పడుకుందాం అని ఆఫ్ చేస్తారు. నిద్ర లేచేసరికి 2 గంటలు అయిపోయి ఉంటుంది. ఇది చాలామందికి ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు లాజికల్ మైండ్ చాలా యాక్టివ్‌గా ఉంటది. ఏం చెప్తుందంటే లాజికల్ మైండ్ మనం పొద్దున్నే నిద్ర లేవాలి. యోగా చేయాలి. వాకింగ్‌కెళ్ళాలి. స్విమ్మింగ్ చేయాలి. జిమ్‌కెళ్ళాలి. చాలా పాటించాలి. బాడీ ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కోరికలుంటాయి. నిద్ర లేస్తున్నప్పుడు 2 మైండ్స్ యాక్టివ్‌గా ఉంటాయి. లాజికల్ మైండ్ ఏం చెప్తుందంటే, లాజికల్‌గా రాత్రి నువ్వు అలారం ఫిక్స్ చేసావు. పొద్దున్నే 5కి నిద్ర లేవాలి. లే అలారం రింగ్ అవుతోంది అని.
వెంటనే రేషనల్ మైండ్ యాక్టివ్ అవుతుంది. రేషనల్ మైండ్ ఏం చెప్తుందంటే, అంటే మనం చేసే ప్రతి తప్పులకి రేషనలైజేషన్ ఇచ్చే మైండ్ రేషనల్ మైండ్. ఈ రేషనల్ మైండ్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు నిద్ర లేవడం అవసరమా? చదువుకోవాలని అనుకున్నాం. ఎగ్జామ్స్ ఎప్పుడు? ఇప్పట్లో లేవు. 3 నెలల తర్వాత. మరి ఇప్పుడే అవసరమా? మరి ఎందుకు లేవాలి? లేదు, నేను యోగా చేయాలి. యోగా చేయాలా? సరే, ఓ 10 నిమిషాలు పడుకో. ఇవి కన్విన్సింగ్‌గా ఉంటాయి రేషనల్ మైండ్. రేషనల్ మైండ్‌కి ఒకే ఒక పర్పస్ ఉంటదండి. ఏం లేదు. హాయిగా ఇబ్బంది లేకుండా సర్వైవ్ అవ్వటమే ఆ బ్రెయిన్ యొక్క పర్పస్. ఈ పర్పస్ సర్వైవ్ అవ్వడం కోసం మిమ్మల్ని డిస్టర్బ్ చేసే, నిద్ర లేవాల్సి వచ్చే, అలవాటు లేని పని చేసేవి ఏవి చేయనివ్వదు. ఎందుకంటే అవి ఎక్కువ ఎనర్జీని ఖర్చు చేస్తాయి కాబట్టి. కాబట్టి హాయిగా పడుకోమని చెప్తుంది. అందుకని ఈ రేషనల్ మైండ్ మాట విన్న వాళ్ళు ఎవరైనా సరే రాత్రి తాము చేసుకున్న ప్రామిస్‌ని ఇమ్మీడియేట్‌గా పొద్దున్నే బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి బ్రేక్ చేసే వాళ్ళలో చాలామంది ఉంటారు చూడండి. ఇట్లాంటి రేషనల్ మైండ్ చాలా చోట్ల పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటామంటే, ఏ జనవరి ఫస్టో, బర్త్‌డే టైంలోనో కొన్ని ప్రామిస్‌లు చేసుకుంటారు. ఖచ్చితంగా బాగా బలమైన డెసిషన్ తీసుకుంటారు. బరువు తగ్గాలి, స్వీట్స్ మానేయాలి, నాన్ వెజ్ మానేయాలి, సిగరెట్ మానేయాలి, పొద్దున్నే నిద్ర లేవాలి, ఇప్పటి నుంచి ఎక్కువ చదువుకోవాలి. ఇట్లాంటివన్నీ చాలా నిర్ణయాలు తీసుకుంటారు. అదేంటో స్వీట్స్ మానేయాలి, బరువు తగ్గాలి అని అనుకున్నప్పటి నుంచి మీరు చూడండి, ఎప్పుడైనా అనుకున్నప్పటి నుంచే మీకు ఇన్విటేషన్స్, బర్త్‌డే చేసుకునేవాళ్ళు, పార్టీకి పిలిచేవాళ్ళు అప్పుడే తయారవుతారు. అదేంట్రా బాబు! నువ్వు ఒక 2 రోజుల తర్వాత, 2 రోజుల ముందే పార్టీ చేసుకోవచ్చు కదా! అని అనిపిస్తది. కానీ ఈ అవకాశాలన్నీ మనకు అప్పుడే చుట్టుముడుతున్నట్టు ఉంటది. ఎందుకంటే నేచర్ మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. నీ అలవాట్లకు నువ్వు ఎంతవరకు బానిస? నీ నిర్ణయానికి ఎంతవరకు కట్టుబడి ఉన్నావని. ఎప్పుడైనా సరే యూనివర్స్ అర్హత ఎవరికుందో వాళ్ళని టెస్ట్ చేసి, వాళ్ళ లక్ష్యాలను మాత్రమే వాళ్ళు చేరుకునేటట్టు చేస్తది. అర్హత లేని వాళ్ళు రేషనల్ మైండ్ మాట ఎప్పుడైతే వింటారో వాళ్ళు కన్విన్స్ అయిపోతుంటారు. ఏం చెబుతుంది రేషనల్ మైండు? ఏం పర్వాలేదు, స్వీట్సే కదా! లేదా లైఫ్ ఎందుకు ఎంజాయ్ చేయడం కోసమే కదా! అంతకుముందు ఏమనుకుని ఉంటామంటే, మనం ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేయాలన్నా, మంచి అలవాట్లను మెయింటైన్ చేయాలన్నా కొన్నిటికి కట్టుబడి ఉండాలి అని అనుకున్న మైండు, ఆ తర్వాత లైఫ్ అంటే ఎంజాయ్ చేయడం కోసమే కదా! అసలు స్వీట్స్ కూడా తినని లైఫ్ ఇంకెందుకు? అని లైఫ్ మీద ఫిలాసఫీ ఇవ్వడం మొదలుపెడతది. అప్పుడు మనకు వెంటనే కన్విన్స్ అవుతాం. మన మైండ్ ఇవ్వకపోయినా పక్కవాడి మైండ్ మిమ్మల్ని ఆ అలవాట్లోకి లాగటానికి ఇవన్నీ చెప్తుంటారు. ఇంత చిన్న వయసులో అవసరమా ఇది? ఇట్లాంటివన్నీ చెప్పినప్పుడు మనకేమనిపిస్తుందంటే, అవును నిజమే కదా! మనం ఇంత స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందా? లెట్ అస్ ఎంజాయ్ లైఫ్ అని. ఇలాంటి వాళ్ళు లక్ష్యాల్ని చేరుకోవడం చాలా కష్టం. లక్ష్యం చేరుకోవాలంటే సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంది. కుచ్ పానా హై తో కుచ్ ఖోనా హై. ఏదైనా సరే మనం పొందాలంటే ఏదైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏమిటి పోగొట్టుకోవటం? ఏం త్యాగం చేశాం మనం సక్సెస్ పొందటానికి? దేన్ని వదులుకున్నాం? ఏది వదులుకోవడానికి సిద్ధంగా లేం. నిద్రను వదులుకోలేం. అలవాట్లను మానేయలేం. కొత్తగా మనం మనల్ని మన పర్సనాలిటీని మార్చుకోవాలనుకుంటే పాత పర్సనాలిటీని వదులుకోవడానికి సిద్ధంగా లేం.